బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు వెనుక గేట్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ప్రత్యేక ఎస్కాట్ ఇచ్చి బనీని ఇంటికి పంపారు పోలీసులు. ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి బనీని బయటకు పంపారు పోలీసులు. అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి 10:30-11 గంటల వరకు ఎదురు చూశారు, కానీ అల్లు అర్జున్ బయటకు రాలేదు. అల్లు అర్జున్ బయటకు రాకపోవడానికి కూడా ఇంతవరకు అసలు ఎటువంటి కారణం కూడా తెలియడం లేదు. బెయిల్ ఆర్డర్స్ కరెక్ట్ సమయానికే వచ్చాయి. బెయిల్ ఆర్డర్స్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టేశారు. అంతా బయట ఉత్కంఠగా ఎదురు చూస్తారు అల్లు అర్జున్ బయటకు వస్తారంటూ. కానీ ఏం జరిగిందేమో కానీ రాత్రంతా అల్లు అర్జున్ లోపలే ఉన్నారు. అల్లు అర్జున్కి ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, అల్లు అర్జున్ని ఎలా ట్రీట్ చేశారు పోలీసు, అల్లు అర్జున్ ఒక ప్రత్యేక రూమ్లో ఉన్నారా, అల్లు అర్జున్ రైట్ అంతా ఏం చేశారు, అసలు ఏం జరిగింది, అల్లు అర్జున్ని పోలీసులు ఇంకా బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ లోపల ఎందుకు ఉంచారు, ఉదయాన్నే ఇంత సడన్గా ఒకసారిగా ఇంత సడన్గా ఆయనని వెనక గేట్ నుంచి బయటికి తీసుకురావడం ఏంటి? ప్రస్తుతం దాదాపుగా ఇంటికి కూడా చేరిపోయారని చెప్పాలి. ఇప్పుడే వెనక గేట్ నుంచి బయటికి తీసుకొచ్చారు ఆయన్ని. ఇంత ఉదయాన్నే పోలీసులు విడుదల చేయడం గల కారణం ఏంటి? అది కూడా వెనక గేట్ నుంచి, ముందు గేట్ నుంచి కాకుండా వెనక గేట్ నుంచి ఆయన వాహనంలోనే ఆయనకి ఎస్కాట్ ఇచ్చి పంపించేశారు. వెనక గేట్ నుంచి తరలించడానికి గల కారణం ఏంటి? ఆయన ఉదయాన్నే అంటే రాత్రి వదిలిపెట్టాల్సినటువంటి అల్లు అర్జున్ వదిలిపెట్టకుండా బెయిల్ ఆర్డర్స్ ప్రాసెస్ ఏదైనా లేట్ అయిందా, ఇంకేదైనా టెక్నికల్ సమస్య అయిందా, అసలు ఏం జరిగింది? అల్లు అర్జున్ని రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉంచారు పోలీసులు. ఎగ్జాక్ట్గా ఉదయాన్నే అల్లు అర్జున్ ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్కి చేరుకున్నారు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఉన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి నేరుగా ఆయన అక్కడికే చేరుకున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గరే అల్లు అర్జున్ ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రైట్ రవిచంద్ర, అసలు ఏం జరుగుతోంది? రాత్రి వదిలిపెట్టాల్సిన అల్లు అర్జున్ రాత్రి వదిలేయకుండా ఉదయాన్నే ఇంత హుటాహుటిన వెనక గేట్ నుంచి తరలించడం వెనక కారణం ఏంటి, అసలు ఏం తెలుస్తోంది? అల్లు అర్జున్ కి నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ రావడం జరిగింది. మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. అయితే బెయిల్ పత్రాలని చాలా మంది చాలా ఇమీడియట్ గా తీసుకొచ్చే ప్లాన్ అయితే చేశారు, కానీ దానికి పేపర్లు సరిగా లేవని, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ కొంత ఆలస్యం జరిగింది. అలాగే జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ బాండ్స్ అవి తీసుకునే అధికారి ఆయన వ్యక్తిగత కారణాల వలన అందుబాటులో లేరు, సెలవులో ఉన్నారన్న కారణంతో రాత్రి విడుదల చేయాల్సిన అల్లు అర్జున్ని ఈరోజు తెల్లవారుజామున ఆయన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఏవైతే కారణాలు తెలుస్తున్నాయో ఆ బెయిల్ ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి ఆ అధికారి లేడు అని చెప్పడం కానివ్వండి, లేదంటే ఆ బెయిల్ ఆర్డర్ ప్రాసెస్ కొంత లేట్ అవ్వడం కానివ్వండి, నిజంగానే అథెంటిక్గా అనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అయితే అల్లు అర్జున్ అభిమానులు కానీ మామూలు ప్రేక్షకులు చూసే వాళ్ళకి కానీ కావాలనే ఈ ఆలస్యం చేశారు, కావాలనే రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లో ఉంచారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. పేపర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని వ్యక్తిగత జైలు నుంచి కోర్టు నుంచి మెసెంజర్ తీసుకొచ్చారు అని అల్లు అర్జున్ తరపు లాయర్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు చేసిన తాత్సారం, అధికారి లీవ్ లో ఉన్నా కూడా ఆయనకి సంబంధించిన సబ్స్టిట్యూట్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జి తను ఆ పన్నంతా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికి కూడా ఆ అధికారి లేరని రాత్రంతా అల్లు అర్జున్ని జైల్లోనే ఉంచడం జరిగింది. రైట్, ప్రెసెంట్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎటువంటి పోలీస్ బందోబస్తు ఉంది? గీతా ఆర్ట్స్ దగ్గర అయితే ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. డైరెక్ట్ గా అక్కడి నుంచి గీతా ఆర్ట్స్కి రావటం జరిగింది. మరికొద్దిసేపట్లో అక్కడ వాళ్ళ అనుచరులతోటి వాళ్ళ సిబ్బందితోటి మాట్లాడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర అలాగే గీతా ఆర్ట్స్ దగ్గర కూడా పోలీసులు మొత్తానికి భద్రతా చర్యలు అయితే చేపట్టారు. నిన్న రాత్రి నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో అభిమానులు వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యలు అయితే కట్టుదిట్టం చేశారు. రైట్ రవిచంద్ర, ప్రెసెంట్ ఆయన రావడంతో ఒక్కసారిగా అటు అభిమానుల్లో కానివ్వండి, కుటుంబ సభ్యులు ఎటువంటి సంతోషం కానీ ఎటువంటి ఆవేదన నెలకొంది. ఎందుకంటే ఒక స్టార్డమ్ను వ్యక్తిని ఒక రాత్రంతా, అంటే ఆయనకు బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ రాత్రంతా జైల్లోనే గడపడం చూసిన తర్వాత వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా వ్యక్తపరుస్తున్నారు?
నిన్న విడుదల అవ్వాల్సిన అల్లు అర్జున్ ఈ రోజు విడుదల అవ్వటం పట్ల కుటుంబ సభ్యులు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఇంటి లోపలికి వచ్చి అరెస్ట్ చేసిన నేపథ్యమే తప్పు అని అల్లు అర్జున్ ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడం, కింది కోర్టు, తర్వాత హైకోర్టు బెయిల్ రావటం, కుటుంబ సభ్యులు కొంత సంతోషపడ్డారు, ఇంటికి వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్ అని. బట్ మరలా నైట్ లేట్ అవుతుంది, ఈ రోజు విడుదల కావటం లేదు అన్నప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళన పడ్డారు, ఆవేదన చెందారని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కుమార్తె కూడా పైనుంచి విండోలో నుంచి అభివాదం చేస్తూ మీడియాకి అందరికి వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఉంది. బట్ నిన్న రాత్రి అల్లు అర్జున్ జైల్లోనే ఉండటం అనేది కుటుంబ సభ్యులకి చాలా మింగుడుపడని విషయం. అల్లు అర్జున్ తో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు ఆయనతో పాటుగా? ఆయన మార్గ మధ్యలో ఉన్నారా లేదంటే కార్యాలయానికి చేరుకున్నారా? అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ మామ ఉన్నారు. ఆయన మామ కాంగ్రెస్ నాయకుడు కూడా, ఆయన కూడా అల్లు అర్జున్ తో పాటు జైలు దగ్గర నుంచి అల్లు అర్జున్ ని తీసుకొని ఇంటికి బయలుదేరారు. అలాగే ఆయన బండి వాసు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ తో పాటే అన్ని చోట్ల ఇటు చిక్కడపల్లి పిఎస్కి వచ్చారు, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి వచ్చారు, ఆ తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళటం జరిగింది, అక్కడి నుంచి జైలు వరకు కూడా. ఉండండి. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్, ఆ దృశ్యాలు మీకు చూపిస్తోంది. ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక ఎస్కాట్ లో తన సొంత వాహనంలోనే ముందు వెనుక ఒక పోలీస్ ఎస్కాట్ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఇక్కడ కనబడుతున్నారు. అల్లు అర్జున్ మీరు చూడొచ్చు కదా, ఫోన్ మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ బయటికి రాగానే ఆయన జైలుకి వెళ్ళే క్రమంలో బహుశా ఆయన దగ్గర ఫోన్ అంతా కూడా తీసుకేసుకుని ఉంటారు. బయటికి వచ్చి రాగానే చాలా మంది ఆయన సంప్రదించి ఉంటారు. అక్కడ మెగా స్టార్ కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్, నాగబాబు గారు కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచారు. అంతా కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారన్న హుటాహుటిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ముగించేసుకొని మధ్యలోనే బ్రేక్ చేసుకొని పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ బయలుదేరిపోయారు. వీరంతా కూడా అల్లు అర్జున్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు బయటికి తీసుకోవడం కోసం. అటు కోర్టు వాదనలు కూడా ఉత్కంఠభరితంగా, నరాలు తెగే ఉత్కంఠ ఏ రకంగా అయితే ప్రత్యేకంగా అల్లు అర్జున్ అభిమానుల్లో కానివ్వండి, చూసేటువంటి వ్యూవర్స్లో కలిగిందో అంతకు మించి ఏకంగా కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళలో ఎటువంటి టెన్షన్ ఉంటుందో ఒకసారి భావించండి. సో వాటన్నిటి కూడా నేను చూశారు. ఎటకేలకు అల్లు అర్జున్ ఈరోజు ఉదయాన్నే వెనుక గేట్ నుంచి బయటకు రావడం చూస్తున్నాం మన ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ కార్లో మీకు కనబడుతున్నటువంటి ఇక్కడ ఈ కార్ కనబడుతోంది. ఈ BMW కార్లోనే ముందు ఆయన కూర్చున్నారు. ముందు ఆయన అందరికీ హాయ్ చెప్తున్నారు. బయట వాళ్ళకి ఆయన ఫోన్ ఏదో మాట్లాడుతున్నారు. సో ఒక్కసారిగా బయటకు రావడంతో అటు కుటుంబంలోతో పాటుగా మరోవైపుగా అటు అల్లు అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఆనందం నెలకొంది. రైట్, ఒకసారి మధు దగ్గరికి వెళ్దాం. మధు, నిన్న రాత్రంతా మీరు చెంచల్గూడ జైలు దగ్గరే దాదాపుగా సుమారుగా అర్ధరాత్రి వరకు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ని బయటకు విడుదల చేయకుండా ఈరోజు ఉదయాన్నే హుటాహుట్న ఇంత తెల్లవారుజామునే వెనక గేట్ నుంచి బయటకు తీసుకురావాలి, ఎలా చూడాలి? అంటే ఏం జరిగింది? రాత్రంతా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే నిన్న బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ అప్లోడ్ చేయలేకపోయారు. ఇంకోటి సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ సెలవుల్లో ఉన్న కారణంగా దీనికి సంబంధించినటువంటి కాస్త డిలే అయింది. డిలే కావడం వల్ల ప్రాసెస్ ఆగిపోవడంతో జైల్లోనే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే ఆయన బయటికి రాలేకపోయారు. రాత్రంతా కూడా జైల్లోనే ఉన్నారు ఆయన. కాకపోతే ఒక రోజంతా కూడా జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వెయిల్ వచ్చినప్పటికీ కూడా వెంటనే ఈరోజు ఇంత ఎర్లీ మార్నింగ్ 7 o'clock అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ షార్ప్గా 7 అంటే 7కి ఆయన బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడింది. మొత్తానికి అయితే బయటకు వచ్చారు. చాలా రోజులుగా వెయిట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు సంద థియేటర్కు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈరోజు ఇదే దీంట్లో విడుదలయ్యారు. A1, A2, A11 అంటే A1, A2 వచ్చేసి సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఉంటే A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా విడుదలయ్యారు. మొత్తానికి అంటే మధు, ఇక్కడ ఒక బిగ్ డౌట్ ఏంటంటే రాత్రంతా అల్లు అర్జున్ని జైల్లో ఎందుకు ఉంచారు? బెయిల్ ఆర్డర్ వచ్చింది, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలో, కొన్ని నిమిషాల వ్యవధిలోనే బయటకు రాబోతున్నారంటూ చాలా మంది ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఆ సమయంలో రాత్రంతా ఆయన ఎక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ బెయిల్ ఆర్డర్ అనేటువంటిది అఫీషియల్ గా జైలు అధికారులకు అందలేదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు చెప్పడం జరిగింది. అడ్వకేట్స్ తీసుకొచ్చారు, పూచీకత్తు తీసుకొచ్చారు, కానీ అఫీషియల్ ఆర్డర్
అఫీషియల్ గా మాకు ఇంకా చేరలేదు, సమాచారం లేదు అనేటువంటిది జైలు అధికారులు చెప్పడంతో ఇదంతా కూడా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించినటువంటి ఆయన విడుదలకు సంబంధించి అంటే బెయిల్ వచ్చిన విషయం తెలుసు, కానీ అఫీషియల్ గా జనరల్ గా ప్రాసెస్ వాళ్ళకి అందాలి, చేతికి అందాల్సి ఉంటుంది. అఫీషియల్ ఆన్లైన్ లో కాదు, తర్వాత అది అప్లోడ్ కావాల్సి ఉంటుంది. అప్లోడ్ అయిన తర్వాత ఆన్లైన్ లో దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ కాకుండా అంటే హైకోర్టు నుంచి ఆ ప్రాసెస్ లేట్ అయిందనే మాటలు చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ కొంత ప్రాసెస్ హైకోర్టు నుంచి ప్రాసెస్ వచ్చినప్పటికీ కూడా సూపరింటెండెంట్ నిన్న సెలవులో ఉండడము, ఈ ప్రాసెస్ కి సంబంధించి కాస్త డిలే కావడంతో ఆయన రిలీజ్ అనేటువంటిది ఇంత పెండింగ్ అయిపోయింది. నిన్న రాత్రి రిలీజ్ కావాల్సినటువంటి అల్లు అర్జున్ ఈరోజు ఉదయానికి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎట్టకేలకు ఒక రోజు చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఉండాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అంటే బెయిల్ వచ్చినప్పటికీ కూడా చూస్తాం పెద్ద ఎత్తున అభిమానులు. అయితే అక్కడ బెయిల్ ప్రాసెస్ ఏదైనా లేట్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇంత ఉదయాన్నే తెల్లవారుజామునే ఆ బెయిల్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయిందా? వెనక గేట్ నుంచి ఆయన తరలించడం చూసిన తర్వాత అంటే ఎందుకు ఆ వెనక గేట్ నుంచి తరలించడం అన్ని కూడా కొంత అనుమానాలు తావిస్తున్నాయి. ఏం జరిగి ఉంటుంది? పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. నిన్న మనం చూసాం, అంటే 7 o'clock రిలీజ్ అవుతారు మార్నింగ్ అనేటువంటి సమాచారం కూడా అందరికి తెలుసు. చాలా మంది వచ్చి అల్లు అర్జున్ చూద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అనేటువంటిది పోలీసులు భావించారు. నిన్న మెయిన్ గేట్ చెంచల్గూడ మెయిన్ గేటు, తర్వాత బ్యాక్ సైడ్ గేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో లోపలికి వెళ్ళడానికి మరొక దారి ఉంది. ఇది మలక్పేట్ రూట్ లో ఉంటుంది. ఆ రూట్ ద్వారా బయటికి తీసుకొచ్చినటువంటి విజయస్ మనం చూస్తా ఉన్నాం. ఆయన బయటికి వెళ్ళిపోతున్నటువంటిది గేట్ వద్ద ఇంకా కూడా చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి గందరగోళం ఉండొద్దు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో వెనుక గేట్ నుంచి 6:05 ఆయనకు వెనుక గేట్ నుంచి బయటికి పంపించేశారు. సో డైరెక్ట్ గా ఆయనకు మనం చూస్తాం, ఆయన వాహనంతో పాటు కొంచెం ముందు పోలీస్ వాహనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంటి వరకు తీసుకెళ్లే పరిస్థితి చేశారు. ఇలాంటి సంఘటనలు ఫేస్ చేయకుండా, ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. మనోజ్ రైట్ మధు, అల్లు అర్జున్ విడుదల పైన అటు అభిమానుల్లో కానివ్వండి, కుటుంబ సభ్యులు ఎటువంటి ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ ఆవేదన నెలకొంది? మీకు చూసాం మనోజ్, అంటే చాలా మంది ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం చేసాం. వాళ్ళకు ఒక మాట చెప్పారు, ఇంటెన్షన్ గా చేయలేదు అనేటువంటి చెప్పారు. కాకపోతే అక్కడ ఆయన పోలీసు వెర్షన్ కానీ, నిన్న సిపి అడిషనల్ సిపి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే పోలీసులు వారించిన అల్లు అర్జున్ ఆ వాహనంపై నుంచి దిగలేదు, సంధ్యా థియేటర్ దగ్గర చేతి ఊపుతూ ముందుకు వెళ్లారు. దాదాపు 2 గంటల సేపు అలాగే టైం స్పెండ్ చేశారు. దీనివల్ల క్రౌడ్ ఎక్కువగా జరిగింది. ఆ క్రౌడ్ పెరగడం వల్ల బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా గేట్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి తొక్కిసలాట జరిగింది. పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులు వారించారు, వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కారు లోపల కూర్చొని లోపలికి వెళ్లిపోవాల్సిందిగా వారించారు. అయినా కూడా అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినలేదు, అలాగే ముందుకు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా తప్పిదాలు జరిగాయి అనేటువంటిది పోలీసు వెర్షన్ కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఆయన పైన కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి అభిమానులు కాస్త ఇంటెన్షన్ గా చేయాలని చెప్తున్నప్పటికీ పోలీసు వెర్షన్ ఈ రకంగా ఉంది. కానీ ఎక్కడ కూడా కావాలని తప్పుడు కేసు విడికించారు, తప్పుడు ఆయనకు సంబంధం లేకుండా ఆయన